దేవుని నామంలో వందనాలండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి దేవునికి వేల కొలది కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అందరూ బాగున్నారని, అందరూ దేవుని కృపలో ఎదుగుతున్నారని మరి నమ్ముతున్నానండి. ప్రతిరోజు కూడా ఆత్మీయతలో ప్రతి ఒక్కరూ ఎదగాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు ఒక వీడియో పెట్టాలని దేవుడు ఆలోచన కలిగించి ఉన్నాడండి. కాబట్టి దాని కొరకు నేను ప్రయాసపడుతున్నాను. ఇది అనేక మందికి మరి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడాలని నా కొరకు మరి ప్రార్థన చేయండి. ఇంకనూ ది బెస్ట్గా ప్రజలకు అందించాలని దేవుని కృప నాకు కావాలని చెప్పి నా కొరకు ప్రార్థన చేయండి. మొట్టమొదటిసారిగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు బైబిల్ గ్రంథంలో మరి కొత్త నిబంధన గ్రంథంలో మరి ప్రాముఖ్యముగా దేవుని కొరకు ఫలించినటువంటి 12 మంది స్త్రీల గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. వారి గురించిన వివరణ మరి నెక్స్ట్ వీడియోలో నేను మీకు అందిస్తానండి. కానీ దేవుని కొరకు ప్రకాశించిన వారు, దేవుని కొరకు ఫలించిన మరి నాకు తెలిసినటువంటి 12 మంది స్త్రీలను గురించి వారు ఏ గ్రంథంలో ఉన్నారు, ఏ అధ్యాయాలలో వారు ఉన్నారో నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మరి ముఖ్యంగా మొదటిగా బైబిల్ గ్రంథంలో సమరయ స్త్రీ గురించి అండి. మరి యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మరి సుకారా అనే ఊరిలో మరి యాకోబు బావి యొద్ద యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను కనుగొనేనని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి సమరయ స్త్రీ అనగా దాని అర్థము ఆడు జింక అని అర్థం అండి. మరి రెండవ స్త్రీగా ప్రిస్కిల్లా, ఈమె దేవుని యందు విశ్వాసం ఉంచిన స్త్రీ అండి. ఈమెని గురించి అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 1వ వచనంలో ఈమె గురించి మరి తెలియపరచబడుతుందండి. ఈమె ఒక యూదురాలన్నమాట. మరి దేవుని పరిచర్య కొరకు మరి తను డేరాలు కుట్టుకుంటూ ఆ పరిచర్య ఎదుగు నిమిత్తం మరి వచ్చినటువంటి ఆర్థిక సహాయం ఎంతగానో మరి ఆర్థిక సహాయం ద్వారా ఎంతగానో మరి పరిచర్యను ముందుకు నడిపించేదండి. చాలా చురుకుగా దేవుని పరిచర్యలో వాడబడుతూ ఉండేది. చాలా ధైర్యవంతురాలను కూడా మరి ఈమె గురించి చరిత్ర గ్రంథాలు తెలియపరుస్తున్నాయండి. 3వ వ్యక్తిగా మరి లూదియా అనే స్త్రీ అండి. ఈవిడ మరి ఊదా రంగును అమ్ముకునేదనమాట. అలాగే తుయతైర పట్టణస్తురాలని ఈమె గురించి అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 48వ వచనంలో ఈమె గురించి వ్రాయబడి ఉన్నదండి. అలాగే 4వ స్త్రీగా మరి ఫీబే, రోమాపత్రిక 16వ అధ్యాయము మరి ప్రభు సేవలో బహుగా ప్రయాసపడినటువంటి పరిచారకురాలండి. ఈమె కెంక్రేయ సంఘములో పరిచారకురాలుగా ఉన్నటువంటి ఫీబే అన్నమాట. ఫీబే అనే అర్థం మరి సూర్యునికి సూచనగా ఉంది అని అర్థం అండి. అలాగే 5వ స్త్రీగా పెర్సిస్, మరి పౌలు గారి యొక్క పరిచర్యలో మరి మరొక ఆణిముత్యములాగా మరి ఈ స్త్రీని పేర్కొన్నారండి. పెర్సిస్ అనగా విభజన లేక ప్రత్యేకింపబడుట. రోమపత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో ఈమెని గురించి రాయబడి ఉందండి. అలాగే మరి 6వ స్త్రీగా త్రుఫైనా, ఈమె గురించి రోమపత్రిక 16వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడిందండి. త్రుఫైనా మరియు త్రుఫోనా వీరిద్దరూ కూడా కవల పిల్లలని చరిత్ర గ్రంథాలు తెలియపరుస్తున్నాయి. త్రుఫైనా అనగా సుకుమారి అని అర్థం అండి. ముట్టుకుంటే మాసిపోయేంతటి అందము ఈమె కలిగి ఉందని మరి ఆ యొక్క చరిత్ర గ్రంథాలు తెలియపరుస్తున్నాయండి. చాలా అందమైన స్త్రీ అని. అలాగే 7వ స్త్రీగా కానాను స్త్రీ అండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం 22వ వచనంలో ఈ స్త్రీని గురించి, ఈమె యొక్క విశ్వాసముని గురించి మరి యేసుక్రీస్తు ప్రభువారే చాలా ఆశ్చర్యపోయారండి. మరి అంతటి విశ్వాసముతో యేసుని కనుగొనడానికి వచ్చిందండి. తన కుమార్తె మరి స్వస్థత కొరకు ఆమె వచ్చిన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎంతగానో ఆశ్చర్యపోయిన సందర్భం అండి. మరి అలాగే 8వ స్త్రీగా మరియా, లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో ఈమె బెతానియా గ్రామస్తురాలైన మరియా అంటే లాజరు యొక్క సహోదరి, యేసు పాదాల యొద్ద కూర్చొని నేర్చుకున్నటువంటి సహోదరి. మరియా అనగా చేదు లేక తిరుగుబాటు అని అర్థమండి. అలాగే 9వ స్త్రీగా యేసును విస్తారంగా ప్రేమించినటువంటి స్త్రీ. అయితే ఈమెని బైబిల్ గ్రంథంలో మరి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఆమెను ఏమన్నారంటే పాపాత్మురాలైన
స్త్రీ అని చెప్పి ఆవిడికి పేరు పెట్టారండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 37వ వచనం 38వ వచనంలో ఏమ గురించి వ్రాయబడిందండి. అలాగే 10వ స్త్రీగా యోగ్యురాలైన స్త్రీ, యోగ్యురాలు మరి తన పెనిమిటికి కిరీటమని మనం సామెతల గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనంలో చూస్తామండి. అలాగే 11వ స్త్రీగా విడుదల పొందిన బలహీనమైన స్త్రీ, అనగా 12 ఏండ్ల నుండి రక్తస్రావంతో మరి బాధపడుతున్నటువంటి స్త్రీ. ఎంతోమంది వైద్యుల యొద్దకు వెళ్ళింది, ఎంతో ఖర్చు చేసింది, మరి తన సమయమును సమస్తాన్ని మరి కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆమెకొక మరి యేసుక్రీస్తు ప్రభు వారు బాగు చేస్తున్నారన్న వార్త, ఆ ప్రాంతము గుండా వెళ్తున్నారన్న వార్త ఆమె తెలుసుకున్నప్పుడు ఆయనని ముట్టినా నేను స్వస్థపరచబడుదునేమో అన్న ఒక గొప్ప విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకోవడానికి మరి గొప్ప విశ్వాసముతో ఆ స్త్రీ వెళ్ళినప్పుడు, ఆమె ముట్టుకున్నప్పుడు ఆ వస్త్రంలో ఉన్నటువంటి ప్రభావము చేత ఆమె స్వస్థపరచబడినటువంటి గొప్ప స్త్రీగా మనకి తెలియపరచబడుతుంది. అలాగే మరి 12వ స్త్రీగా ప్రార్థనా పరురాలైన హన్నా. ఈమె ఆషేరు గోత్రికురాలు, పెనీయేలు కుమార్తె అయిన హన్నాను ఒక ప్రవక్తిని అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుందండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనంలో యవన కాలంలోని తన భర్త చనిపోయినప్పుడు రేయింబగలు కూడా దేవునికి విజ్ఞాపన చేసే ఒక స్త్రీగా ఏమని మరి బైబిల్ గ్రంథం పరిచయం చేస్తుందండి. మరి యవని కాలంలో తన భర్త చనిపోయినప్పుడు మరి ఆమె రేయింబగలు కూడా మరి దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో కూర్చొని అనేకుల కొరకు విజ్ఞాపన చేసే తల్లిగా మరి ఆమె గుర్తింపు పొందింది. అంతే కదా, ఆమె ఒక ప్రవక్తగా కూడా మరి తెలియపరచబడింది. కాబట్టి ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలండి. ఈ 12 మంది స్త్రీలు ఏ రీతిగా దేవుని కొరకు, ప్రభు కొరకు ఫలించారో, అలాగే మనము కూడా మన ఆత్మాధిక జీవితంలో కూడా ప్రతిరోజు దేవుని కొరకు అలా ఫలించువారుగా మనం ముందుంచినటువంటి ఈ యొక్క గొప్ప సాక్షి సమూహాన్ని మనం వెంబడిస్తూ మన ఆత్మీయ జీవితంలోనికి ముందుకు నడుచుకోవాలని మరి దేవుడు ఎంతగానో మరి ఇష్టపడుతున్నాడు. అటువంటి స్థితి, అటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలని, అటువంటి కృపలో మనం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క చిన్ని ప్రజెంటేషన్ మీ ఎదుట నేను పెట్టడం జరిగింది. కాబట్టి ఇది అనేకులకు ప్రయోజనకరంగా మార్చబడాలని, అనేకులకు దీవెనకరంగా ఉండాలని మరి ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఈ నా మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.